ఎగ్లెస్ జేబ్రా కేక్ చేశాను. మరి చాలా సింపుల్ ఈ యొక్క ప్రాసెస్ అయితే మరి దీని యొక్క విధానం ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. నేను విజయాస్ కుకింగ్‌కు స్వాగతం. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ గనక లేకపోతే మీరు బీటర్‌తో అయినా సరే ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయొచ్చు. పావు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి. హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. ఎందుకంటే నేను ఎగ్లెస్ చేస్తున్నాను. ఆ తర్వాత అరకప్పు వచ్చేసి చక్కెర వేసుకుంటున్నాను. ఈ మూడింటిని బాగా ఒక 2, 3 నిమిషాల సేపు మనము మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ యొక్క మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు మైదా పిండి, ఒక స్పూను బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా ఈ మూడింటిని జల్లించుకోవాలి. ఆ తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఇలా చూయించినట్టుగా కలుపుకోవాలి. మీకు గనక బ్యాటర్ గనక టైట్‌గా ఉంటే ఒక 2 స్పూన్ల వరకు పాలు గాని, లేకపోతే నీళ్ళైనా సరే యాడ్ చేసుకోవచ్చు. చూడండి నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. దీంట్లో నుంచి ఒక సగం మిశ్రమాన్ని ఒక వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. దాంట్లోకి ఒక స్పూను కోకో పౌడర్‌ని వేసుకోవాలి. కోకో పౌడర్ నాది కొంచెం కలర్ తక్కువగా ఉంది కాబట్టి ఒక స్పూన్ వరకు నేను కాఫీ పొడి తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా జల్లించుకోవాలి. తర్వాత ఈ యొక్క మిశ్రమాన్ని కలుపుకోవాలి. కాఫీ పౌడరు ఇది వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మనకు కావాల్సిన బ్యాటర్ రెడీ అయ్యేంత వరకుగా కలుపుకోవాలి. చూడండి నాకైతే పర్ఫెక్ట్‌గా ఇలా సరిపోయింది. ఒక స్పూను వాటర్ లేకపోతే 2 స్పూన్ల వాటర్ అయినా సరే వేసుకోండి. మీరు ఏ మోల్డ్‌లో చేయాలి అనుకుంటున్నారో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక స్పూన్ వరకు మైదా చల్లుకొని ఈ విధంగా ముందు డస్టింగ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్‌లో 2 స్పూన్ల వరకు వైట్ కలర్ బ్యాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కోకో పౌడర్ యొక్క బ్యాటర్‌నొచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగానే మనము రిపీట్ చేయాలి. అయితే కొంచెం మనకు ఓపికతో ఈ యొక్క స్టెప్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నేను 2 స్పూన్లు వైట్, 1 స్పూన్ వచ్చేసి ఈ యొక్క కోకో పౌడర్ మిశ్రమంతో ఈ విధంగా పూర్తిగా వేసుకున్నాను. ఆ తర్వాత మీకు కావాలి అనుకుంటే ఒకసారి స్పూన్‌తో గానీ, ఏదైనా టూత్ పిక్‌తో కానీ లైన్స్‌లా మీరు కలుపుకోవచ్చు. నేనైతే కలపకుండా ఒకసారి 2 సార్లు ఇలా ట్యాప్ చేశాను. ఎయిర్ బబుల్స్ అనేవి రిలీజ్ అయ్యాక ముందుగానే కుక్కర్‌లో స్టాండ్ వేసి మీడియం హీట్‌లో మూత పెట్టుకొని హీట్ చేశాను 10 నిమిషాల వరకు. ఇప్పుడు దాంట్లోకే ఈ యొక్క బ్యాటర్‌ని పెట్టుకొని మనము బేక్ చేసుకోవాలి 40 నిమిషాల సేపు. 40 మినిట్స్‌కి ఒకసారి టూత్ పిక్ వేసి చూశాను. క్లీన్‌గా వచ్చింది. నా కేక్ అయితే రెడీ అయింది. దించి దాదాపుగా ఒక 10 నిమిషాల సేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఏదైనా నైఫ్ తీసుకొని సైడ్స్‌ని ఈ విధంగా లూజ్ చేస్తూ ఏదైనా ప్లేట్‌లో మనం దీన్ని తిప్పి వేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసామంటే ఈజీగా మనకు డీమోల్డ్ అనేది అవుతుంది. అంతేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. చాలా వచ్చింది. కేక్ కూడా చాలా స్పంజీగా వచ్చింది. మరి నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరి ఎలా వచ్చిందో మీరు చేశాక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.